హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోరి 2634. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వ్లాగ్ తొందరగా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ టైం అయిపోయింది. పొద్దున్నే లేచి నేనైతే ఫస్ట్ పిల్లలకి టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పి వెజిటేబుల్స్ అయితే తీస్తూ ఉన్నాయి. ఇక్కడ కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా వంట ఫాస్ట్గా చేసేయచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టేసిన. ఈ బెండకాయలు తీసి ఫస్ట్ క్లీన్ చేసి పక్కన పెట్టేస్తే ఇవి ఆరేంత లోపు ఇంకా వేరే పని ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఫస్ట్ బెండకాయలు తీసి క్లీన్ చేసి పక్కన పెట్టి ఇంకా ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేసేయాలి. పెట్టి ఇంకా పిల్లలను రెడీ చేయడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, ఇంకా ఇవన్నీ పనులు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఇద్దరు వాష్రూమ్ దగ్గర గొడవ పడుతున్నారు. ఎందుకంటే పొద్దున్నే నేనే ఫస్ట్ స్నానం చేసుకుంటా అంటే నేనే చేసుకుంటా అని, ఎందుకంటే తొందరగా రెడీ అయిపోతే నేనే ఫస్ట్ రెడీ అయినా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పి వాళ్ళ రోజు ఉంటుంది అనమాట ఆ చిన్న కొట్లాట. ఇంకా అది ఇదో చెప్పుకుంటూ నేనైతే ఇక్కడ వంట రూమ్లో అయితే వంటకన్నీ రెడీ చేస్తున్నా. అక్కడ టీ రెడీ అయిపోయింది. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసిన. ఇంకా బెండకాయలు అయితే కట్ చేసుకుంటూ కూర్చున్నాయి ఇక్కడ టీ తాగుతూ. ఇంకా మా సాత్విక చూడండి ఇక్కడైతే కూర్చుంది. ఎందుకంటే అలిగింది ఇప్పుడు ఆమె. ఒక 15-20 నిమిషాలు టైం పడుతుంది కొంచెం కూల్ కావడానికి. చూడండి ఎట్లా కూర్చుందో నా వెనుక వచ్చి. ఇంకా బెండకాయలు అయితే కట్ చేసేసిన ఫాస్ట్ కట్టింగ్ అదంతా అయితే వీడియో అయితే ఏం తీయలేదు. అందరికీ తెలిసే ఉంటుంది కదా బెండకాయలు కట్ చేయడం అదంతా అని చెప్పేసి. ఇంకా బెండకాయలు కట్ చేసినా కదా ఇంకా ఎంబటే వెళ్ళి ఇంకా వంట చేసేసేయాలి అని చెప్పి అయితే వెళ్తా ఉన్నా. పిల్లలు అయితే స్నానం అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళంతలో వాళ్ళు చేస్తారు, లేదంటే నేను కానీ మా ఆయన కానీ చేపించేస్తాం. ఇంకా చూడండి స్నానం అయితే చేపించేసినాం మా సాత్వికకి నేను ఈరోజు. ఎందుకంటే ఇంకా అలిగింది కదా, అలిగిన రోజు అమ్మ దగ్గరనే ఉంటుంది ఆమె ఎక్కువ శాతం. నేనైతే ఏదో ఒకటి చెప్తా, ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళదు, ఇంకా కొద్దిసేపటి తర్వాత వెళ్తుంది. ఇంక ఇక్కడేమో పాలు పోషిస్తే అందులో బిస్కెట్స్ వేసుకొని తింటా అని చెప్పి చెప్తుంది. సరేలే ఎప్పుడో ఒక రోజు కదా అని చెప్పేసి పొద్దున్న టైంలో బిస్కెట్స్ ఇయ్యను, చపాతి కానీ పాలు కానీ ఇచ్చేస్తాను అనమాట. ఎక్కువ శాతం బిస్కెట్స్ అయితే పెట్టాను పొద్దున్నే, అంత మంచిది కాదని చెప్పి ఓన్లీ పాలు దాకా వెళ్ళిపోమని చెప్పేస్తా. ఇక్కడైతే బెండకాయ కర్రీలోకి పచ్చిమిరపకాయలు రోట్లో వేసేది దంచుతున్నా. ఇంకా అన్నం అయితే చూడండి రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు వేసి చేస్తా, అప్పుడప్పుడేమో ఒట్టి కారం పొడి వేసి చేస్తా అనమాట. రెండు వేసి చేసి పెట్టేస్తా. కారం మాత్రం చూడండి ఎంత తక్కువ వేస్తున్నాను, పిల్లలు తింటారు కదా అందుకని చెప్పి. కర్రీ ఎక్కువ పెట్టేసేయాలి అనిపిస్తుంది నాకు మాత్రం. కర్రీయే ఎక్కువ తినాలి అన్నం కంటే ఎక్కువ, అందుకని చెప్పేసి కర్రీ సపోజ్ చేస్తేనే కదా పిల్లలు తినడానికి వస్తుంది. ఇక్కడైతే టిఫిన్ కోసం అయితే దోశ వేస్తున్నా. దోశ ఇంకా కీరా అంటే కీరా కూడా కట్ చేసి అయితే పెట్టేసిన. స్నాక్స్ బ్రేక్లో టిఫిన్ తిన్న తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బ్రేక్ ఉంటుందన్నమాట. ఆ బ్రేక్లో కీరా తినేస్తారని చెప్పేసి కీరా సలాడ్ లాగా పెట్టేసిన. కొంచెం లైట్గా ఉప్పు అయితే వేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిరు. ఈరోజు సాటర్డే కదా, ఇంకా ఇల్లంతా తుడిచి దీపం అయితే వెలిగించేసిన. ఈరోజు పిల్లలు వెళ్ళిన తర్వాతనే స్నానం అయితే చేసుకున్నా, ఎందుకంటే ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు, వాళ్ళకి టైం అయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ టీ పోసుకొని మళ్ళీ తాగుకుంటూ కూర్చున్నా. ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగితే మజానే వేరు. చూడండి ఒక 5 నిమిషాలు టీ తాగిన తర్వాత ఇక్కడైతే ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ మడత చేయాలి. ప్లస్ ఇంకా కొన్ని కుట్టే చీరలు కూడా అర్జెంటుగా ఉన్నాయి. చూడండి ఈ బ్యాగ్స్ అన్నీ కుట్టేటివే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఏవి అర్జెంట్ ఉన్నాయో అవే తీసి కుడదామని చెప్పేసి అయితే కుడుతున్నా. చూస్తూ ఈ కవర్లో 2 అర్జెంట్ ఉన్నాయి అనమాట. ఇంక ఇందులో ఉన్న చీరలన్నీ తీసి ఫాల్స్ కుట్టాలి. ఒక 2 చీరలకేమో టజల్స్ వేయాలన్నమాట. టజల్స్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేనంటే ఆల్రెడీ వేసిన వీడియోసే కంటిన్యూగా వస్తే మళ్ళీ చూడరు కదా, అందుకని చెప్పేసి టజల్స్ వేసే వీడియోస్ అయితే పెట్టట్లేదు నేను. ఎక్కువ శాతం నా దగ్గర ఆల్రెడీ నేను వీడియోలలో పెట్టిన వీడియోసే ఉన్నాయన్నమాట. మళ్ళీ సేమ్ డిజైన్ వేయించుకుంటున్నారు. డిఫరెంట్ డిజైన్స్ అయితే వీడియోస్ చేసి పెట్టవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పెట్టట్లేదు. ఇక్కడేమో వరలక్ష్మి వ్రతం కోసం అనుకుంటా పట్టు శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది. ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా ఫుల్ శారీస్ ఫుల్ ఆఫర్లో ఉంటాయి. మీరందరూ షాపింగ్కి వెళ్ళిరా? ఆషాఢ మాస ఆఫర్ శారీస్ చాలా ఉంటాయి కదా, కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే వెళ్ళలే, ప్రతిసారి వెళ్తా నేనైతే. తీసుకోకున్నా ఖచ్చితంగా వెళ్తా, కానీ ఒక్క చీరనైనా తీసుకొని వచ్చేస్తా. చూడండి ఈ బ్యాగ్లో అయితే ఒక 5-6 శారీస్ వరకు ఉన్నట్టున్నాయి.
ఇంక ఇవన్నీ తీసి చూస్తున్నాను అనమాట. ఫాల్స్ ఉంటాయి వీటి మధ్యలో, ఆ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి తీసి చూసుకుంటున్నా. ఫస్ట్ ఎన్ని శారీస్ ఉన్నాయని చెప్పేసి చూస్తా, ఎందుకంటే ఒక్కసారి మిస్ అయినా ఇంకా షాప్ వాళ్ళతోటైనా బొటిక్ వాళ్ళతోటైనా రిస్కే కదా మనకి. అందుకని కరెక్ట్ ఎన్ని శారీస్ ఉన్నాయని చెప్పి చూసి తర్వాత ఫాల్స్ అయితే తీస్తున్నా. చూడండి ఫాల్స్ ఇవి ఫస్ట్ వాటర్లో నానబెట్టేసేయాలి. ఇప్పుడు ఇంకా ఈ కవర్ తీసి పక్కన పెట్టేసి ఇంకా వేరే కవర్లో కూడా శారీస్ ఉన్నాయి కదా, అవి కూడా తీద్దామని చెప్పేసి అయితే తీస్తూ ఉన్నాయి. ఇక్కడ టీవీ చూసుకుంటూ ఈ శారీలో ఈ కవర్లోనేమో 2 చీరలు ఉన్నాయి. ఇంకా ఈ 2 చీరలు ఏమో లైట్ వెయిట్ పట్టులాగా, ఇమిటేషన్ పట్టు శారీస్ లాగా అట్లా ఉన్నాయి. అంటే 2-3 బొటిక్ల నుంచి శారీస్ వస్తూ ఉంటాయి. ఇంకా ఏ శారీస్ ఆ శారీస్ అందులోనే పెట్టేసేయాలి. కవర్లు చూసుకుంటా, చీరలు కూడా ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూసుకుంటా. ఎందుకంటే ఒక్క చీర అటు ఇటు అయినా ముందే మన ఆడవాళ్ళ చీరలు కదా, ఇక గొడవలే అవుతాయి. అందుకని చెప్పేసి ముందే చీరలు ఎన్ని ఉన్నాయి, ఏ కవర్లో ఉన్నాయి అనేది చూసుకుంటా. ఇంకొకటి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల ప్లస్ అవుతుంది. ఆ కవర్ల నుంచి శారీస్ తీస్తూ ఉన్నా కదా, ఒకవేళ డౌట్ వచ్చినా ఏ కవర్ల నుంచి తీసినా అని చెప్పి వీడియో తీసినా కదా, ఆ వీడియోలో చూసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు. ఎందుకంటే ఒకటేసారి 3-4 బొటిక్ల నుంచి శారీస్ అయిపోయేసరికి ఆ శారీస్ చూసుకుంటూ ఉండేసరికి ఏమైపోతుంది అంటే అన్నీ కలిసిపోతాయి అనమాట ఫీకో చేసేటప్పుడు అట్లా. అందుకని చెప్పేసి చూస్తూ ఉన్నా. ఇక్కడైతే ఫాల్స్ అయితే ఇక చూడండి, చిన్న బకెట్లో వాటర్ వేసి ఇట్లా నానబెట్టేస్తున్నా. నానబెట్టేయడం అంటే ఒక అర్ధగంట అట్లా పెట్టేస్తాను. కొంచెం నానిన తర్వాత తీసి కొద్దిగా ఇట్లా నలిపినట్టు చేసేసి ఆరబెట్టేస్తాను అనమాట. లేదనుకోండి కలర్ అలానే ఉండిపోతుంది, ఇంకా ఫాల్ కూడా కరెక్ట్గా ఉండదు. మళ్ళీ వాళ్ళు కస్టమర్ ఇచ్చిన వాళ్ళు అంటారు కదా, మళ్ళీ కలర్ షేడ్ అయితే ఫాల్ ఉతుకన్నట్టున్నారు మీరు అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పి ఖచ్చితంగా టైం ఉంటే ఎక్కువ శాతం అయితే ఇట్లా నానబెట్టి ఆరబెట్టేసి ఫాల్స్ కుడతా. లేదనుకోండి ఇంకా డైరెక్ట్ అట్లనే వేసేస్తా. బొటిక్ వాళ్ళే ఆల్మోస్ట్ అట్లనే వేసేస్తారు. ఇంకా కుదిరితే ఇట్లా ఖచ్చితంగా నానబెట్టి అయితే ఫాల్స్ కుడతా. ఇంకా డైలీ ఇంతే, స్కూల్కి పిల్లలు వెళ్ళే ముందు పనంతా చేసేసుకొని తర్వాత ఫాల్సో, ఫీకోసో, టజిల్సో ఏదో ఒకటి కుట్టడం అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఖాళీ కూర్చొని బదులు ఏదో చిన్న పని అయినా సరే చేసుకుంటే బెస్ట్ కదా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి ఇన్ని ఫాల్స్ అయితే నానబెట్టేసి తీసిన. ఇంక ఇక్కడ బయట అయితే వేస్తూ ఉన్నా, ఆరబెట్టేస్తున్నా. చూడండి ఇక్కడైతే ఫాల్స్ అన్నీ ఆరబెట్టేసిన. మొత్తము ఇన్ని ఫాల్స్ అయితే అయినాయి అనమాట. ఈ ఫాల్స్ అన్నీ ఆరేంత వరకు ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పి ఇక్కడ దోశ అయితే పెట్టేసిన. ఇంకా దోశ టిఫిన్ ఈరోజు అందులోనే కారం, ఉప్పు, వెల్లుల్లి అవన్నీ వేసేసుకొని ఇట్లా చట్నీ లేకుండా ఖాళీ దోశనే అయితే తినేస్తున్నాను అనమాట. ఇంకే దోశ తినగానే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి ఫాల్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఎంత తొందరగా కుట్టడానికి ట్రై చేస్తానో కానీ అయ్యే టైం అవుతూనే ఉంటుంది. టైం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడైతే 6-7 చీరల వరకు ఉన్నాయి. ఇంక 6-7 చీరలు మొత్తం కంప్లీట్ అయితే చేసేసేయాలి స్కూల్కి టైం అయ్యేలోపు, అంటే పిల్లల్ని తీసుకొచ్చే టైంలోపు. ఇంక ఇక్కడ టీవీ చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. ఒక బకెట్లోనేమో బట్టలు ఉన్నాయి, అక్కడ ఇంకో బకెట్లోనేమో ఇంకా కొన్ని ఫాల్స్ ఉంటే నానబెట్టేసిన. అందుకే బకెట్లు 2 బయట అయితే పెట్టేసిన. ఇంకా పిల్లల టైం అయింది, కొన్ని ఫాల్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినంత వరకు అయితే తీసుకొని అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.